మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హాస్టల్లో వీడియోలు చిత్రీకరించారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట అర్ధరాత్రి వరకు విద్యార్థినులు ధర్నా చేశారు. హాస్టల్ బాత్రూమ్స్ లో వీడియోస్ చిత్రీకరించారని ఆరోపించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి నుండి 12 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్స్ లో వీడియోస్ ను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. వీడియోలు చిత్రీకరించిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇమీడియట్లీ ఎవరైతే 7 మెంబర్స్ ఉన్నారో ఆ 7 మెంబర్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నాడో ఆ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి మేము సిఎస్ఆర్కి చెప్పడం జరిగింది. లేడీ కానిస్టేబుల్స్, లేడీ ఎస్ఐ, లేడీ సిఐ వాళ్ళందరినీ పిలిపించి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేయాలో లేడీస్ వాళ్ళని లోపలనే కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఎవరైతే వార్డెన్ ఉన్నారో వార్డెన్ ఏమనిందంటే ఒకటే మాట చెప్పింది, నువ్వు ఈ వీడియో గురించి బయట వెళ్తే నీ పని చేస్తాను, నీ పని చేసి నీ వీడియో కూడా బయట పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమెనే పెద్ద ప్రాబ్లం. ఆమెకు తెలిసింది, అంటే వీడియో తీస్తున్న సంగతి ఆమెకు తెలిసింది కాబట్టి తను మాట్లాడిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ దగ్గర రికార్డింగ్ కూడా ఉందంట. ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూ గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉమెన్ ఎస్ఐ గారు పోయి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఉమెన్ సేఫ్టీ ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ వార్డెన్స్ కానీ సరిగా చూసుకోవడం లేదనేది ఆ స్టూడెంట్స్ వర్షను. దాంతోపాటు ఇంకొక వేరే అలిగేషన్స్ కూడా పెట్టిర్రు. ఆ స్టూడెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా చేసేది ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తాము. వాళ్ళ